నమస్తే. కరీంనగర్లో బీజేపీ మేయర్ పీఠాన్ని అధిరోహించింది. సో నాటకీయ పరిణామాల మధ్య మొత్తానికి అక్కడ ఎవరు సపోర్ట్ చేశారు ఏంటి అనేది పక్కన పెడితే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించింది. అంగీకరించాల్సిందే, యాక్సెప్ట్ చేయాల్సిందే. సరే, తెర ముందు తెర వెనక రాజకీయాలు ఎట్లా నడిచినాయి ఏంటి అనేది కూడా పక్కన పెడితే మొత్తానికి బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. దాని తర్వాత మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. సో బీఆర్ఎస్తో కూడా చర్చలు జరిపింది. తర్వాత ఏం జరిగిందో ఏమో, బీఆర్ఎస్ బీజేపీకి అనుకూల నిర్ణయం అనుకున్నట్టుగానే కనబడుతున్నది. ఈ విషయాన్ని ఒకరిద్దరు ఎంపీలు కూడా ధృవీకరిస్తున్నారు. రఘునందన్ రావు గారు ఒక ఛానల్ ఇంటర్వ్యూలో ఓపెన్గానే చెప్పారు, కేటీఆర్ గారు మరి ఎందుకు బీజేపీని గెలిపించడానికి అక్కడ సైలెంట్గా ఉన్నాడు, వాళ్ళ 9 మంది కార్పొరేటర్లు ఎందుకు ఏ పార్టీకి ఓటేయలేదు, ఎవరికి ఓటేయకుండా సైలెంట్గా ఎందుకున్నారు, ఎవరిని గెలిపించడం కోసం, బీజేపీని గెలిపించడం కోసమే కదా అని అన్నారు. సరే, ఇదంతా ఒక భాగం. మొత్తానికి మేయర్ బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ గారు అయ్యారు. వెల్ అండ్ గుడ్, అంతా బాగానే ఉన్నది. అయితే టోటల్ ఈ 66 డివిజన్లలో ఒక డివిజన్ చాలా కేంద్రకంగా మారింది. నేను కరీంనగర్కు వెళ్ళినప్పుడు కూడా ఆ ఇంటర్వ్యూ చేయడం జరిగింది, ఆ అభ్యర్థిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆయనే ఆర్ఎస్ఎస్లో పనిచేసి, విశ్వ హిందూ పరిషత్తులో పనిచేసి, బీజేపీ నాయకుడిగా బీజేపీ కార్యకర్తలకి నాయకులకి వాళ్ళ కేసులు ఇబ్బందులు చూసిన అడ్వకేట్ బేతి మహేందర్ గారు చాలా పెద్ద ఎత్తున ఆయన నాకు ఆ టికెట్ ఇవ్వండి, బీజేపీ టికెట్ 24 డివిజన్ నుంచి అంటే బండి సంజయ్ ఇవ్వకుండా ఆయనకి వ్యతిరేకంగా ఇంకొకరిని రంగంలోకి దింపిండు. సో మొత్తానికి ఈ డివిజన్ మీద బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉండి చాలా ఫోకస్ పెట్టారు. బండి సంజయ్కి 65 డివిజన్లు ఒక ఎత్తు అయితే ఈ ఒక్క డివిజన్ ఒక ఎత్తు. సో అంత గట్టిగా ఫోకస్ చేసిండు, రకరకాల ప్రయత్నాలు చేసిండని అంటున్నారు. అయినా కూడా బేతి మహేందర్ రెడ్డి గారు దాదాపుగా 867 ఓట్లు సాధించిండు. సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. గెలిచిన బీజేపీ అభ్యర్థికి 1181 ఓట్లు వస్తే 867 ఓట్లు ఒక్క రూపాయి కూడా పంచకుండా, ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా, ఎవరికి ఓటర్కి ఇవ్వకుండా సో నిఖార్సైన ఓట్లు సాధించిండు బేతి మహేందర్ రెడ్డి గారు. సో ఇక్కడ బీఆర్ఎస్కి 600 ఓట్లు వస్తే కాంగ్రెస్ 4th ప్లేస్, వాళ్ళకి 500 చిల్లర ఓట్లు వచ్చినాయి. సో ప్రస్తుతం నా ముందు మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏంది ధన్యవాదాలు చెప్పాలి. మీరు కన్వర్కి వచ్చిన ఇంటర్వ్యూ అయితే చేసారు, అది బాగా కన్వర్లో ఏంటంటే వైరల్ కావడం జరిగింది. కాబట్టి మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను. సో మీ ఇంటర్వ్యూ కంటే ముందు నేను బండి సంజయ్ గారి ఇంటర్వ్యూ కోసం వెళ్ళడం జరిగింది. ఎందుకంటే చాలా మంది అనుకుంటుండొచ్చు మీ ఇంటర్వ్యూ అనేది మరి కరీంనగర్ అయినప్పుడు సంజయ్ ఎందుకు ఇంటర్వ్యూ చేయలేదని. ఆయన ఇవ్వనన్నాడు. నేను ఆయన డైరెక్ట్గా అడగడం జరిగింది, పబ్లిక్ తెలియదు కదా. ఆయన నేను ఇవ్వనని ఆయన వెళ్ళిపోయిండు. సో నేను రావడం జరిగింది. తర్వాత మిగతా వాళ్ళది, కాంగ్రెస్ వాళ్ళది అండ్ బీఆర్ఎస్ గంగుల కమలాకర్ ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. సో మీ రిజల్ట్ ఎందుకు మీకు వ్యతిరేకంగా వచ్చింది, ఏం జరిగింది అసలు మీ 24th వార్డులో? ఒకటన్నా, నేను పోటీ చేసేటప్పుడు గత 4 సంవత్సరాల డివిజన్లో అందరితో దాదాపు ప్రతి ఒక్క ఓటర్తో అయిన సంబంధం అంటే ఏ రకంగా అయితే నాకు వాళ్ళకున్న మైండ్ సెట్ ఏదైతుందో కలిసి పనిచేయడం జరిగింది. ఆ మైండ్ సెట్ ఏదైతే ఉందో నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగానే నన్ను అక్కడ స్వీకరించడం జరిగింది. వాస్తవంగా భారతీయ జనతా అభ్యర్థిగా నాకు బీఫామ్ ఇస్తే ఇవాళ నేను ఒక దాదాపు సుమారు 1000 ఓట్ల మేరతో భారీ మేరతో గెలిచే అవకాశం ఉంటాయి. పబ్లిక్ కూడా చాలామంది అన్నారు బీజేపీ టికెట్ రాలే కదా మహేందర్, మరి ఇలా అని చెప్పి అడిగారు. నన్ను చాలామంది కూడా ప్రయత్నాలు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కూడా నన్ను సంప్రదించడం జరిగింది. కానీ నా భావజాలానికి మైండ్ సెట్కు సూటబుల్ పార్టీస్ కాదు అని చెప్పేసి నేను పోలేదు. మరి ఇట్లా భారతీయ జనతా పార్టీలో టికెట్ రాకపోయాను. బాగా మదన పడ్డాను, కాకపోతే రాత్రులు నిద్రలేను. ఆ మదనపడి మరి నా పార్టీ లైన్ ఇంకోటి ఆలోచించుకోవాలి అని చెప్పేసి నేను జనసేన పార్టీని వాస్తవంగా నేను స్వీకరించాను. అంతకుముందు కూడా వాళ్ళు నాకు సంప్రదించడం జరిగింది. వాళ్ళు ఏ రకంగా నాకు బీఫామ్ రాని చెప్పి వాళ్ళకి ఎట్లా ఇచ్చిందో నాకు తెలియదు, కానీ వాళ్ళు కూడా సంప్రదించడం జరిగింది. నేను కూడా ఇప్పుడు నా పార్టీ భావాజాలం ఏదైతుందో సేమ్ సనాతన హైందవ ధర్మం కోసం కొట్లాడుతున్న పార్టీ ఎంచుకోవాలి కాబట్టి నేను కూడా జనసేన పార్టీకి పోవడం జరిగింది. నా లైన్ తెప్పలేను నేను. పార్టీ వాళ్ళు బీఫామ్ ఇవ్వకుండా వాళ్ళ లైన్ తప్పేసి నేను మాత్రం నా భావాజాల లైన్ మాత్రం తప్పలేదు. ఇక్కడ చాలా మంది గమనించాల్సిన విషయం, ఇవాళ ఒక టీఆర్ఎస్ పార్టీ ఒక సెక్యులర్ వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళ అవినీతి అక్రమాలతో డబ్బు సంపాదించిన వ్యక్తి తీసుకొచ్చి బీఫామ్ ఇచ్చి గెలిచా అని చెప్పి సంబరాలు ఏదైతే చేసుకుంటున్నారో వాస్తవంగా ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఓటేసే ప్రజలు కూడా బాధపడుతూ ఉన్నారు ఇవాళ, అసలు పాపం మహేందర్ ఓడిపోయాడు అని చెప్పేసి. ఈ వాస్తవంగా ఏదైనా ఓటింగ్ వెళ్ళినాకనే ప్రతి ఒక్కరికి వాస్తవ విషయాలు బయటపడతాయి. అందుకే నేను ఏమిటంటే భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఓటేస్తా అనే వ్యక్తులు కూడా ఏవైతే వాళ్ళకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇవాళ భారతీయ జనతా పార్టీ స్థాయికి తీసుకురావాల్సిన వ్యక్తులు ఏవైతే ఉన్నారో ఆ వ్యక్తులు కూడా ఆదరించాల్సిన అవసరం ప్రజలకు ఉంది. ఇవాళ కానీ భారతీయ జనతా పార్టీ నేను టికెట్ ఇవ్వకపోతే నేను జనసేన పోటీ చేసింది తప్పేసి, లేకపోతే భారతీయ జనతా లైన్ పోయటమే. కొంతమంది ఇండిపెండెంట్ పోటీ చేయమన్నారు, కొంతమంది ఫార్వర్డ్ బ్యాక్ నుంచి పోటీ చేయమన్నారు.
కానీ వాస్తవం ఏంటంటే నా లైన్ నేను తీసుకున్న లైన్ ఏదైతుందో ఇండియాలో అలయన్స్ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కొండగట్టుకు దాదాపు 35 కోట్ల రూపాయలు ఇవాళ ఇచ్చి ఒక డెవలప్మెంట్ కోసం కష్టపడుతూ ఉన్నాడు. ఇవాళ అట్లాంటి పార్టీని ఎందుకు ఎంచుకోకూడదు ఒక ఆలోచన రావడం. ఇవాళ చూడండి, కరీంనగర్ జిల్లాలో అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు ఉన్నారు. ఏ రోజు కూడా కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం ఎవరు కష్టపడలేదు. దృష్టి కేంద్రీకరించారు. సరే, ఓకే, టికెట్ తెచ్చుకున్నారు, మరి ఎంత పంచినారు మీరు? డబ్బులు ఎంత పంచినారు? అవతల ఆయన ఎంత పంచిండు? ఇప్పుడు నేను డబ్బులు పంచినా అంటే ఎవరు నమ్మరు కూడా. ఎందుకంటే నా దగ్గర ఏం లేవన్న విషయం పబ్లిక్ తెలుసు. నా వాస్తవం ఏమంటే నీ దగ్గర డబ్బు లేవు కదా అని చెప్పేసి, కొంత డబ్బు లేవు కదా, పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందని కూడా కొంతమంది మాట్లాడడం జరిగింది. ఒక డబ్బు ఒకటే ప్రధానంగా అని చెప్పేసి నిరూపించాలని చెప్పేసి అయినా కూడా మీకు 867 ఓట్లు వచ్చినాయి. 860 ఓట్లు నీతి నిజాయితీ, అంటే 867 మంది ఎవరైతే ఉన్నారో డివిజన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీతి నిజాయితీకి ఓటేసారు వాళ్ళు. సో 867 మంది. సరే, అవతల వాళ్ళ దగ్గర ఏం తీసుకున్నా మనకు తెలియదు, కానీ మీ దగ్గర అయితే ఒక్క రూపాయి నా తీసుకున్నా. దగ్గర 867 మంది నాకు రూపాయి తీసుకోకుండా నాకు ఓటేశారు. నీతికి నిజాయితీకి పడ్డ ఓట్లు. ఇవాళ ధర్మానికి, సనాతన హిందూ ధర్మానికి పడ్డ ఓట్లు అవన్నీ కూడా. ఇవాళ జాతీయవాదానికి, హిందుత్వానికి పడ్డ ఓట్లు అవి. కాబట్టి ఆ ఓట్లు నేను ఏమవుతుందో నేను దేవులుగా భావిస్తాను. 867 మంది నా దేవులు. ఇవాళ ఆ దేవుల ఒక నమ్మకాన్ని వమ్ము చేయకుండా కూడా భవిష్యత్తులో కూడా ముందుకెళ్తాను నేను. ఇవాళ నాకు ఆ వచ్చిన ఓట్లు ఏవైతుందో నన్ను ఇంకా ముందడుగు వేయడానికి నాకు అవకాశం కల్పించేది ఇవాళ. సో ఎందుకు ఓడిపోయారు మరి? చివర్లో ఒక 120 ఓట్లు ఇటు పడితే అయిపోయేది, అందులోంచి దాదాపు 160 ఓట్స్ అనుకున్నాను. 160. ఒకటే విషయం అండి, రిజల్ట్ నేను ఒక సామాన్యమైన వ్యక్తిని, ఏదో న్యాయవాదిగా ప్రొఫెషన్ చేసుకుంటూ నా కుటుంబాన్ని పోషించుకుంటా, పబ్లిక్ ఇష్యూస్ మాట్లాడుకుంటా, లోకల్ జరుగుతున్న కరప్షన్ మీద మాట్లాడుకుంటూ పోతున్న వ్యక్తిని. కానీ నా మీద ఇంత ఫోకస్ పెట్టాల్సిన అవసరము మరి మినిస్టర్ గారికి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. బండి సంజయ్ గారు ఎగ్జాక్ట్లీ ఎంత ఫోకస్ పెట్టిండు? ఎంత ఫోకస్ అంటే ఒకసారి వారిని అడిగారు, వారు మీకు ఇంటర్వ్యూ ఇవ్వని చెప్పేసి అంటున్నారు. మరి ఇంటర్వ్యూ ఇవ్వకుండా వాస్తవ విషయాలు బయటికి రావు. ఇవాళ నా గురించి నాకు బీఫామ్ ఇవ్వమని చెప్పేసి చాలా మంది పోతే కూడా వాళ్ళకు నా గురించి చెడుగా చెప్పడం జరిగింది. నేను చెడుగా చెప్పి మీ ఇంటర్వ్యూ కూడా చెప్పడం జరిగింది. నేను పసుపు బట్టలతోని, తడిగుడ్డలతోని నేను గుళ్ళేది వస్తాను, నేను ఇలాంటి తప్పు చేయాలని చెప్పేసి. మరి మినిస్టర్ గారు ఏ క్వశ్చన్ అడుగున్నా చెప్పి మీతో చెప్పడం జరిగింది. నేను ఏమంటా అంటే నేను నీతి నిజాయితీగా పోయినాను నా డిజైన్లో. వాస్తవంగా పబ్లిక్ కూడా నన్ను ఆ విధంగా చూశారు. ఆ విధంగా చూశారు కాబట్టి ఇవాళ అవినీతి సొమ్ముతోని ఇవాళ గెలవడం జరిగింది. అవినీతి సొమ్ము అంటే ఇవాళ చెప్తాను నేను, ఇవాళ ఓటర్లను ప్రాబ్లం పెట్టాలని జనసేన పార్టీ ఒక ఆంధ్ర పార్టీ అని చెప్పేసి, జనసేన పార్టీ కల్లా మా బేతి మంది దగ్గర గెలితే మీకు ₹1 రాదని చెప్పేసి, సెంట్రల్ ఫండ్స్ రావని చెప్పేసి, ఎంపీ నిధులు రావని చెప్పేసి, స్టేట్ ఫండ్ కూడా నా కంట్రోల్లో ఉంటాయని చెప్పేసి, మీ డిజైన్ డెవలప్మెంట్ అయిపోతుందని చెప్పేసి ఒక రకమైన మైండ్ సెట్, ప్రచారం, ఒక రకమైన ప్రచారం. అది ఒక ప్రచారం కాకుండా ఓటర్లను ప్రాబ్లం పెట్టాలంటే డబ్బే ప్రధానం. ఆ డబ్బు కూడా పంచడం జరిగింది. బాగా పంచరా? ఎగ్జాక్ట్ పంచం. నేనేమంటా అంటే డబ్బు పంచలేని చెప్పేసి వాళ్ళ గుల్లెవరమని చెప్పండి, పంచని చెప్పి గుల్లె అవుతాను. బండి సంజయ్ డబ్బులు పంచలేదు. నేను డబ్బు నేను ₹1 పంచని నేను గుల్లె అవుతాను. మరి దానికి సిద్ధమని చెప్పేసి అడగండి ఇవాళ.